లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో టీడీపీకి కాంగ్రెస్ తోక పార్టీలా మారిందన్న నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కవిత గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 57% మంది అవునని, 43% మంది కాదంటున్నారు. ఇక హరి గారు కృష్ణా జిల్లా నుంచి. హరి గారు నమస్కారం, చెప్పండి ఏం జరుగుతుంది అక్కడ? నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు మొన్న పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఉమ్మడి వేదికల మీద మోడీ గారు మాట్లాడండి. మోడీ గారు చంద్రబాబు నాయుడు ఉమ్మడి వేదికల మీద 10 సంవత్సరాలు ఇస్తానని మోడీ గారు చెప్తే కాదు 5 సంవత్సరాలు కావాలని చంద్రబాబు నాయుడు అడిగారండి. ఆ విధంగా మోసం చేసి ఆ రోజు యూత్ ఓట్లు, స్టూడెంట్లు ఓట్లు నేర్పించుకొని వాళ్ళ గురించి దగా చేస్తున్నారండి. మోడీ గారు కూడా ఆ రోజు ఇస్తానని చెప్పారండి మీటింగ్ లో. మోడీ గారు చెప్పారా? మోడీ గారు కాదు, తిరుపతి సభలో మోడీ గారు అన్నారా? జూనియర్స్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉన్నాడు కదా, తిరుపతి సభలో మోడీ గారు కూడా అన్నారా అనేది నాకు ప్రశ్న. డెఫినెట్ గా అప్పుడు ఆయన స్పెషల్ స్టేటస్ నుంచి వచ్చినారు కదా. వైసీపీ ఎమ్మెల్యే, మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం, ఆరోగ్యం బాగుందా? బాగుంది సార్. శ్రీనివాసరావు గారు ఎక్కడ, కోయంబత్తూరులో ఉన్నారా, ఇక్కడ ఉన్నారా? లేదు, కోయంబత్తూరు. శ్రీనివాసరావు గారు 15 రోజుల నుంచి. ఎట్లా ఉంది ట్రీట్మెంట్? బాగానే ఉందా? బాగుంది. ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. శ్రీనివాసరావు గారు సో కోలుకున్నారు అట్లయితే? 15 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. ఇంకొక 10 days ఉండాల్సి వస్తుంటది. ఓకే, చెప్పండి మీ కాదు. కొమ్మినేని గారు, ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ప్రత్యేక హోదా, ఈ ప్రత్యేక హోదా మాట అందరికంటే ముందు చెప్పింది బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అటు చంద్రబాబు, నరేంద్ర మోడీ గారు 15 నెలలు వేచి చూసి ఒక ఒత్తిడి తేవాలని చెప్పని ఆమరణ దీక్షకు సిద్ధపడితే ఈ రోజు రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే తెలుగు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే దీక్ష సమంజసమని భావించే పరిస్థితుల్లో మంత్రులుగా ఉన్న వ్యక్తులు అత్యంత బాధ్యతారహిత్యంగా ఈరోజు మాట్లాడారు. అయిపోయింది. నేను ఈ సందర్భంగా మంత్రుల్ని ఒకే ఒక మాట అడుగుతున్నా, మీరు టెలిఫోన్ లైన్ లో తీసుకోండి వాళ్ళని. మంత్రులు చెప్పిన మాట గాని నిజమైతే ఈ రోజే మీడియా సమక్షంలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఉన్నాయో పరీక్షలు జరిపించండి. మంత్రులు చెప్పిన మాట గాని నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం ఈ రోజే రాజీనామా చేస్తాం. లేదు, మంత్రులు చెప్పిన మాట అబద్ధం అని చెప్పని తెలితే ఆ ఇద్దరు మంత్రుల్ని రాజీనామా చేయమని చెప్పండి. మా సవాల్ని తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తుందో లేదో అడగండి. ఎందుకంటే మాట్లాడతారు. రంగారెడ్డి గారు అడిగే మొత్తాన్ని అడగకుండా మీరు ఇద్దరిని అడుగుతున్నారు. మేము మొత్తం రాజీనామా చేస్తాం. మరి వాళ్ళని ఇద్దరిని అడుగుతున్నారు ఎందుకు? మీరేమో మొత్తం చేస్తా అంటున్నారు, వాళ్ళని కూడా మొత్తం చేయమని అడిగారు. పబ్లిక్ గానే చేస్తున్నారు టెస్ట్ పబ్లిక్ గానే చేస్తున్నారు. అంటే మరి మీడియా సమక్షంలో చేయిస్తారని మీడియా అన్ని గుర్తుంటది కదా. మరి ఏం మరి అంటే దగ్గరగా ఉంటది, కొంచెం దూరంగా ఉంటది. ఓకే, ఈ సవాలు మరి స్వీకరిస్తారంటారా వాళ్ళు? అడగండి, మాకెక్కడ దొరుకుతారండి ఇప్పుడు? ఒకటి కొమ్మినేని గారు టెలిఫోన్ లైన్ తీసుకోండి, కామినేని గారిని పచ్చిపట్టి పుల్లారావు తీసుకోండి, టెలిఫోన్ లైన్ తీసుకోండి. మాట్లాడించిన ముఖ్యమంత్రి గారు ఆయన. ఎందుకంటే రేఖ చెప్తాను, కామినేని శ్రీనివాసరావు గారు నిన్న స్వయంగా చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేశారు, వారు మాట్లాడిన తర్వాతనే నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టానని చెప్పని స్వయంగా కామినేని గారికి చెప్పారు. చంద్రబాబు గారి సలహా మేరకే చెప్తున్నారు అన్నాడు ఆయన. అదే చంద్రబాబు గారి సలహా మేరకే చెప్తున్నారు అన్నాడా? ఓకే, అంటే మీరు చూడండి బీజేపీలో 2 లైన్లు ఉన్నాయి కదా, చంద్రబాబు అనుకూల లైన్, కామినేని శ్రీనివాస్ గారు అనుకూల లైన్, కాబట్టి ఇబ్బంది లేదు. ఏం సమాధానం చెప్తారు? ఛాలెంజ్ విసురుతున్నాడు మీ బీజేపీ మంత్రి మీద. అవును, ఆయన 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఒక్కసారితో మీకు అసలు అపోజిషన్ లేకుండా పోతుంది కదా. ఆ సవాల్ మీద స్వీకరించవచ్చు కదా మంత్రి గారు. ఆయన దగ్గర ఉన్న 2 డిఫరెంట్ రిపోర్ట్స్ ఆయన చూసుకొని మాట్లాడి ఉండొచ్చు. అవును, ఇప్పుడు ఆయన సవాల్ విసురుతున్నాడు. మీరు తీసుకోండి లైన్ లో మంత్రి, ఆయన ఎందుకు మాట్లాడే చెప్తాడు మీకు? మద్దతు ఇస్తారా అన్న ఆ సవాల్ అంటే మీ మంత్రి మీద మీకే అనుమానం ఉందా అనేది నాకేం అనుమానం లేదు. ఆయన డెఫినెట్ గా 2 డిఫరెంట్ రిపోర్ట్స్ చూసే మాట్లాడుంటాడు ఆయన. అవును, సార్ అన్నాడు కదా, మంత్రికి బాధ్యత ఉంటది. 2 రిపోర్ట్స్ ఎదుర్కొంటేనే మాట్లాడారు కదా. ఎందుకు ఉండొచ్చు అనేది సార్ చెప్పాడు. ఆయన డాక్టర్ గా కావాలని అంటే ఇప్పుడు ఇక్కడ ఆయన శ్రీధర్ రెడ్డి గారి అభియోగం కానీ మైసూరారెడ్డి గారి అభియోగం కానీ ఏంటంటే
మీరు కావాలని జగన్ బదనాం చేయడానికి కావాలని కుట్ర చేస్తున్నారు అనేది వారి ఉండాలి కదా, మంత్రిగా బదనాం చేస్తున్నట్లా లేదా జగన్ నిజంగా అట్లా చేస్తే మీరు బయట పెట్టండి. ఇప్పుడు మంచి అవకాశం కదా, మొత్తం 67 మందిని ఒకసారి కొట్టేయచ్చు. మంత్రి గారు ఏమన్నాడు? అనుమానం ఉంది, దాని విచారణ కూడా జరిపిస్తా అవసరం పొలిటికల్ గా తెలిసిపోతుంది కదా. ఏదేమైనా అందరం కూడా అనుకున్నాం కదా, ఇట్లా ఒక కాంటెస్ట్ లో వాళ్ళు ఒక ఇష్యూని హైలైట్ చేయడానికి కూర్చున్నప్పుడు ఎవరైనా సమయంతో అదే బదనాం చేసేదానికి మాట్లాడిన మాటలు ఇది విశ్లేషణ చేసేకి మోడీ గారి గురించి మాట్లాడారు కదా. నేనేమంటున్నానంటే ఆయన వస్తున్నాడు అమరావతికి, రేపు చేస్తాడా అలా వినండి. నేనేమంటానంటే నేషనల్ కాంటెస్ట్ లోపల గతంలో ఇచ్చిన స్టేటస్ అది ఫైనాన్స్ కమిషన్ చెప్పింది కదా. సో నిర్ణయం ఇంకా తీసుకోలేదు ఎన్నోసార్లు మంత్రులు చెప్పారు. ఏపీది ఒక స్పెసిఫిక్ మీరు అన్నారు రాజ్యసభలో అంతకంటే ఎక్కువ కొట్లాడారంటే ఆ రోజు నా కాంటెస్ట్ లో దానికి ఇప్పటికి కూడా ఎక్కడ వెంకయ్యనాయుడు గారు తేడాతో మాట్లాడట్లా. ఆయన ఎస్ ఏ విధమైనటువంటి రాయితీలు హోదాతో అన్ని వస్తాయని ఇక్కడ జనం అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, వెంకయ్యనాయుడు గారు కూడా అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకంటున్నాడు అంటే వీళ్ళని ఆ చర్చలో భాగస్వాములుగా చేశారు, ఆ నీతి ఆయోగ్ కమిటీ సభ్యులుగా చేశారు. ఓవరాల్ నేషనల్ కాంటెస్ట్ వాళ్ళకి తెలుసు కాబట్టి డే టు డే అఫైర్స్ డిస్కస్ చేయాలి. ఏదైనా మీకు అవకాశం ఉంటే మీ మంత్రి గారి సలహా ఇవ్వండి. ఇది మంచి అవకాశం, మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ కొట్టేసే అవకాశం, మరి అవకాశం తీసుకోమనండి. గవర్నమెంట్ మొత్తం బోల్తా పడతాడు, ఎవరు ఆయన బోల్తా పడతాడు. ఏముంది ఇందులో? శ్రీనివాస్ బోల్తా పడాల్సిందే. కోటంరెడ్డి ఇచ్చినారు సవాలు, ఆయన ఓడిపోడు, శ్రీనివాస్ ఓడిపోతాడు. అందుకని శ్రీనివాస్ నీకు ఫోన్ కూడా తెలంగాణ టీడీపీ మంత్రి మళ్ళా ఎందుకు దొరకడు? ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడు కదా, మళ్ళా ఎందుకు దొరకడు? తెలంగాణ టీడీపీకి కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగితే ఎవరన్నా విలేకరులు కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అడిగితే బాగానే ఉంటుంది. ఆ సవాళ్ళని తీసుకుంటే ఛాలెంజింగ్ కాదు, దీక్షలు చేసే వాళ్ళకి ఛాలెంజింగ్, ఇట్లాంటి బదనాం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఛాలెంజ్. రైట్, అది శ్రీధర్ రెడ్డి గారి సవాల్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. రైట్, తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ తోక పార్టీలా మారిందన్న నిజామాబాద్ ఎంపీ కవిత గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 59% మంది అనుకూలంగాను 41% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ వంశీ వారందరికి కూడా ధన్యవాదాలు. మైసూరారెడ్డి గారికి, దిలీప్ గారికి, జోలకంటి రంగారెడ్డి గారికి, మన్నే గోవర్ధన్ రెడ్డి గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.